ఓకే అండి, బిగ్ బాస్ తెలుగు 9లో నిన్న రాత్రి జరిగిన అప్డేట్స్ ఏంటో ఓ లుక్కేద్దాం. అస్సలు విషయమేంటంటే సుమన్ శెట్టి, గౌరవ్ గుప్తా కెప్టెన్లయ్యాక వామ్మో, హౌస్లో బోల్లెడన్ని ఎమోషన్స్, ఊహించని ట్విస్ట్లు, ఇంకా కొత్త గొడవలు కూడా మొదలయ్యాయి. సరే, మొదటి విషయానికొస్తే సుమన్ శెట్టి తెలుసుకదా, ఎలిమినేట్ అయిపోతానేమో అని టెన్షన్ పడ్డాడు. కానీ ఇమ్యూనిటీ దొరకడమే కాకుండా గౌరవ్తో కలిసి కెప్టెన్ అయిపోయాడు. భలే హైలైట్ కదా. కెప్టెన్ అయ్యాక ఆయన ఇచ్చిన స్పీచ్ అయితే అబ్బో, గూస్ బంప్స్ అంతే. ఇక రెండోది, బిగ్ బాస్ ఇచ్చిన ఆ ఊహించని ట్విస్ట్. ఏమైందంటే నిఖిల్కి స్పెషల్ పవర్ ఉంది కదా, దాన్ని వాడి కొత్త కెప్టెన్ గౌరవ్నే డైరెక్ట్గా ఛాలెంజ్ చేసేశాడు. ఛాలెంజ్లో పాపం నిఖిల్ ఓడిపోయాడనుకోండి, కానీ గౌరవ్ తన కెప్టెన్సీ నిలబెట్టుకోవడం ఆటకు మంచి టెన్షన్ తెచ్చింది. ఫైనల్గా మూడో పాయింట్, కెప్టెన్సీ టాస్క్ ఓడిపోయిందందుకు అయేషా బాగా ఎమోషనల్ అయిపోయింది. అయితే కొందరేమో ఇదంతా డ్రామా అంటున్నారు, అదో చర్చ నడుస్తోందిప్పుడు. మరోవైపు చూస్తే రీతూ చౌదరి ఏం చేసిందంటే వేరే టీం వాళ్లు తెప్పించుకున్న ఫుడ్ తినేసిందట. ఇంకేముంది, దాంతో పెద్ద గొడవే స్టార్ట్ అయింది. చూశారుగా, నిన్న రాత్రి జరిగిన ఈ రచ్చతో బిగ్ బాస్ హౌస్ ఇంకా హీటెక్కిపోయింది.